ఎంతమంది వారం అంతా బైబిల్ చదువుతూ ఉన్నాం? చేతులు చూపించాలి. ఎంతమంది వారం అంతా బైబిల్ చదువుతున్నారు? ఆయన కొద్దిగానే చదివారు వారంలో? మరి ఎత్తండి. గుంపులో పోయిందంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పూట దేవుని ఒక మాటను మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఈ పూట దేవుడు కొన్ని విషయాలు మనకి నేర్పిస్తున్నాడు. ఏంటంటే, నీ యవ్వనం బట్టి ఎవడు నిన్ను తునీకరించనీయకుము, కానీ మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండుము అన్న ఈ మాటను మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటున్నాం. ఇక్కడ ఏమిటి మనం చదవబడిన మాట? మాటలో, ప్రేమలో, ఎన్నో లెక్కెట్టాలి. ప్రేమలో ఏమండి, మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో, అంతే 5. విశ్వాసులకు మాదిరి, అది లెక్కలేదు. అంటే మొట్టమొదటిగా దేవుడు చెప్పిన మాట మాటలో కదా. ఎవడు నువ్వు తునీకరించకుండా ఉండాలంటే మొదటగా ఏది పోగవాలి? ఇప్పుడు చెప్పాలండి. మాట పోగవాలి. ఎవరికి మాట పోగవాలి? నేనంటాను, ఒక క్రైస్తవుడికి, క్రైస్తవరాలికి, దేవుని బిడ్డలుగా పిలువబడిన మనందరికీ మొదటగా బాగోవలసిన దేవుడు అంటున్నాడు తెలుసా? మాట బాగోవాలి. మాట బాగోవడం అంటే క్రైస్తవుల మాట ఒకలా ఉంటుంది, లోకములో ఉన్నవారి మాట ఒకలా ఉంటుంది, త్రాగుతున్న వారి మాట ఒకలా ఉంటుంది, వ్యభిచారించుచున్న వారి మాట ఒకలా ఉంటుంది, పాపములో ఉన్నవారి మాట ఒకలా ఉంటుంది, పవిత్రముగా ఉన్నవారు మాట ఒకలా ఉంటుంది. అవునా కాదా? ఎందుకంటే దేవుని ప్రేమ కలిగి, అంటే ఇక్కడ మాటలో నీ ప్రవర్తన కదా, మాట చెప్తా ఉన్నాను ముందు. నీ మాట బాగోవాలి. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు మాట ఎలా ఉంది? నీకు నాకు మాదిరికరముగా ఉంది. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు మాట మనందరికీ మాదిరికరముగా ఉందా లేదా? మనందరికీ మాదిరికరముగా ఉంది. మనకి మాదిరికరమును చూపించాడు. ఆయనకుల అనేకులు నడిచారు, వారిని మాదిరికరంగా వారు కూడా నడిచారు. అంటే వారు మొట్టమొదటిగా వారి మాట బాగోవాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. క్రైస్తవులు మాట బాగోవాలి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు వ్యాపారానికి వెళుతున్నావా, కాలేజీలకు వెళుతున్నావా, స్కూలుకి వెళుతున్నావా, ఉద్యోగానికి వెళుతున్నావా, నువ్వు పని చేయడానికి వెళుతున్నావా, ఏ స్థలములో ఉన్నా మొట్టమొదటిగా నీ మాట బాగోవాలి. నీ మాటను చూసి వారు ఏమన్నాలో తెలుసా? నీవు క్రైస్తవుడివా, క్రైస్తవురాలవా అని అడగాలి నిన్ను. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే వారి మాట ఆ రీతిగా ఉండాలి. వారి మాటలో దేవుడు అంటున్నాడు, నీ మాట చాలా అద్భుతంగా ఉండాలి అన్నది దేవుడి మాట. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, మనము మన మాటను మొట్టమొదటిగా సరి చేసుకోవాలి. కొంతమంది మాట తీరు బాగోదండి, మాట్లాడే విధానాలు బాగోవండి. వారి మాట తీరు, వారి మాట్లాడే విధానము బాగోక క్రైస్తవులైనప్పటికీ, క్రైస్తవురాలైనప్పటికీ ఎన్నో అవమానాలు పొందాల్సిన పరిస్థితి వారికి ఉంది. ఎవడు నిన్ను తునీకరించకుండా ఉండినట్లు అన్నాడు. అంటే మాటల్లో కూడా మనల్ని తునీకరిస్తాడంటే, మాటల్లో కూడా మనల్ని ఒక వ్యక్తి తునీకరిస్తాడు. ఎలాగంటే నీ మాట బాగోలేనప్పుడు అంటాడు, నువ్వు క్రైస్తవుడివేనా, నువ్వు క్రైస్తవురాలా, ఏట మాట ఏంటి అని అంటారు. అప్పుడు అన్నమాట ఏంటంటే, ఎవడు నువ్వు తునీకరించకూడదు, తునీకరించకుండా ఉండినట్లు నీ మాట బాగోవాలి. ఆమేన్, హల్లెలూయా. నీ మాట బాగోవాలి. నీ మాట బాగుంటే ఎవడు నిన్ను తునీకరించడని అర్థం. అంతేనా? మొదటిగా ఏం రాయబడింది అక్కడ? యవ్వనుడా, నీ యవ్వనమును బట్టి ఎవ్వడు నిన్ను తునీకరించకూడదు కదా. దేనిని బట్టి? నీ యవ్వనమును బట్టి. అంటే నీ ఉన్న వయసును బట్టి, నీకున్న ఆలోచన బట్టి, నీకున్న విధానమును బట్టి దేవుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, నీ మాట బాగోవాలి. అంటే యవ్వనుడా అని పిలిచాడని యవ్వనస్తుల వరకైనా మాకు లేదని అనుకోవద్దు. దేవుడు మాట ప్రతి ఒక్కరికి ఇక్కడ అందిస్తుంది. మొదటిగా ఆయన అన్నమాట నీ మాట, నీ ప్రవర్తన. రెండోది ఏంటో తెలుసా? నీ ప్రవర్తన. హల్లెలూయా. రెండోది ఏంటమ్మా? నీ ప్రవర్తన. నేను అంటున్నాను, నీ అనక లేదు కానీ నేను అంటున్నాను, నీ ప్రవర్తన కూడా బాగోవాలి. ప్రవర్తన అంటే ఏంటండి? ప్రవర్తన అంటే నడవడిక. ప్రవర్తన అంటే నడవడిక. మన నడవడిక కూడా బాగోవాలి. మన నడవడికి బాగోకపోయినా ఇతరులు మనల్ని ఏమంటారు? నువ్వు క్రైస్తవురాలువేనా
అంటారా అనరా? నువ్వు క్రైస్తవుడివేనా అంటాడా అనరండి? ఎందుకంటే వారు నీ ప్రవర్తన చూస్తారంట. అందును బట్టి అక్కడ అంటున్నమాట, ప్రవర్తనలో కూడా ఎవడు నిన్ను తునీకరించకూడదు. అంటే నీ పనిలో కూడా ఎవడు నిన్ను తునీకరించినట్టుగా ఉండకూడదు. అంటే నువ్వు చేసే పని ఏదైనప్పటికీ ఎదుటివాడు నిన్ను తునీకరించకుండా నువ్వు బ్రతకాలి. ఆమెను చెప్పండి. ఏమండి, అలా బ్రతకగలుగుతున్నామా ఈ దినము? ఈ దినం అంటే ఈ రోజని అనుకుంటున్నారేమో. ఎప్పుడు మనము అలా బ్రతకగలుగుతున్నామా? మాటలోను ప్రవర్తనలోను. ప్రవర్తన, నీ పని, నువ్వు చేసే నడవడిక, నీ ఆలోచన విధానము ఎవడు నిన్ను తునీకరించకుండా ఉందా? ఎవరు నేను ఒక మాట అనకుండా నీ ప్రవర్తన కనిపిస్తూ ఉందా? దేవుడు నమ్ముకున్నారు, ఏంటి అదేనా పని అన్నారు అనుకో, అది ఎవరికి అవమానం? ఏమి నువ్వు కూడా చెప్పబెట్టి ఎవరికి అవమానం అండి? అంతే. అంటే మన ప్రవర్తన బట్టి, మన మాటను బట్టి దేవుడికి అవమానం కలుగుతుంది. కానీ ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? నీవు వాటిలో ఏ అవమానము నీకు రాకుండానట్లుగా ఉండాలి. నీ ప్రవర్తన చాలా బాగోవాలి. క్రైస్తవులు ఎవరికి ఎలా పడితే అలా ఉండకూడదు. అందుకే అంటున్నాడు, నీ ప్రవర్తన చాలా అద్భుతంగా ఉండాలి. నీ ప్రవర్తన ఒకవేళ బాగోకపోతే మార్చుకోవాలి. నీ నడవడిక బాగోకపోతే నువ్వు మార్చుకోవాలి. నీ ఆలోచన బాగోకపోతే నువ్వు మార్చుకోవాలి. నీ ఆలోచన విధానం ఒకవేళ సరిగా లేకపోతే వాటిని నీవు సరి చేసుకోవాలి. అక్కడ అంటున్నమాట, నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా చెప్పాలమ్మా. దేనిని కాపాడుకోవాలి? 2 చెప్పండి, మాటను, రెండోది ప్రవర్తనను. ఆమె హల్లెలూయా. మాటను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకూడదు, ఏదొస్తే అది మాట్లాడకూడదు, ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడకూడదు. ఎందుకంటే నువ్వు ఎవరు? నేను క్రైస్తవుడను, క్రైస్తవరాలను. మీ పక్క నుంచి కూడా చెప్పాలి మీరు. నేను క్రైస్తవుడను, నేను క్రైస్తవరాలను. కాబట్టి నీ మాట తోసిన మాట మాట్లాడకూడదు, నచ్చిన మాట మాట్లాడకూడదు. మాట్లాడాలని ఉంటుంది, కోపం వచ్చినప్పుడు మాట్లాడాలి, ఇలా తిట్టాలి, ఇలా చేయాలని అనిపిస్తుంది. కానీ ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు నీ మాట జారిపోతుంది? ఎందుకు నీ మాటను వదిలేస్తున్నావు నువ్వు? ఎందుకంటే నీ ప్రవర్తన బాగోలేదు మొదటగా, నీ ఆలోచన బాగోలేదు మొదటగా. అందుకే నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తూ ఉంటాం. అందుకే నీ నోటికి ఏం పెట్టమన్నది వాక్యమమ్మా? కళ్ళెము వేయాలంట. యాకోబు రాసిన పత్రిక ఉంటుంది, నీ నాలుకకు కళ్ళెము పెట్టు, నీ నోటికి ఏది మాట్లాడితే అది మాట్లాడకూడదు. ఎందుకంటే మనము లోకములో ఉన్న వారము కావండి, లోకంలో బ్రతుకుతున్న వారము కావండి. దేవుని బిడ్డలుగా పిలువబడ్డాం. పరలోకపు పిలుపు నుండి వచ్చాము మనము. ఆయన పిలిస్తే పిలువబడిన వారము. కాబట్టి నీ నోటికి వచ్చినది ఎప్పుడు మాట్లాడకూడదు. నీకు నచ్చింది ఎప్పుడు చేయకూడదు. ప్రవర్తన అంటే అదే. నీకు నచ్చింది చేయకూడదు, దేవునికి నచ్చినది మాత్రమే మనము చేయగలగాలి. అంతే. మాటలో ప్రవర్తనలో ఎలా ఉండాలి? ఇప్పుడు మాదిరి కలిగి ఉండాలి. మూడోది ఏంటమ్మా? ప్రేమ. ఏంటి చెప్పండి? ప్రేమ. ప్రేమ కోసం చెప్పాలంటే చాలా ఉంటాయి, ఎన్నో చెప్పుకుంటూనే ఉన్నాం. దేవుని ప్రేమ, ఆ దేవుని ప్రేమ నీలో ఉండాలి. మొట్టమొదటిగా ఎవరిలోనే? నాలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ కూర్చున్న మీలోను, బోధిస్తున్న నాలోను ఏముండాలి? ప్రేమ ఉండాలి. నేను అంటాను, ఇది దేవుని ప్రేమ ఉండాలి. ప్రేమ అంటది వేరు, లోక సంబంధమైన కొన్ని ప్రేమలు ఉన్నాయి, అది కాదు. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆమేన్. అంటే ప్రేమలో కూడా నీవు ఎవరికి మాదిరిగా ఉండాలి చెప్పాలి? అనేకులకు మాదిరిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమలో కూడా మాదిరి నువ్వు చూపించగలగాలి. యేసుక్రీస్తు ప్రభు ప్రేమలో మాదిరి చూపించాడా లేదా మనకి? ఏమండి, యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఎలా జీవించాలది మాదిరికరముగా మన మధ్య ఉంచారా లేదా? యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించాడు అనటానికి ఏంటి నీకు నిదర్శనము? నిన్ను ప్రేమించారని యేసుక్రీస్తు ప్రభు ఎలా మీరు చెప్పగలరు? యేసయ్య నన్ను ప్రేమించాడండి అని అంటాం కదా. ఎలా తెలుసు నీకు యేసయ్య నిన్ను ప్రేమించాడని? సిలువులో మరణించాడు కనుక నేను చెప్పగలను అనాలి. ఆమేన్, హల్లెలూయా. సిలువులో నా కొరకు మరణించాడు కనుక నేను చెప్పగలను యేసయ్య నన్ను ప్రేమించాడు. అసలు ప్రేమ అంటే ఏంటి? అసలు ఒక వ్యక్తిని నువ్వు ఎలా ప్రేమించగలగాలి?
అంటే నేను అంటాను, నాకు చాలా విశ్వాసం ఉందండి, నమ్మకం ఉందండి, యథార్థంగా బ్రతుకుతున్నానండి అని అంటారు కొంతమంది. అప్పుడు అంటాను, నీలో ప్రేమ కూడా ఉందా? విశ్వాసం ఉన్నా, యథార్థత ఉన్నా, నమ్మకం ఉన్నా, ప్రార్థన ఉన్నా, ఏది ఉన్నా ప్రేమ లేకపోతే ఏది సాధించలేవంట. ఏది? చూడండి, ఆ మాటను చూపిస్తాను. 1 కొరింథీ రాసిన పత్రిక ఒకసారి తీయండి. 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 2-3 వచనాలలో చాలా అద్భుతమైన మాట పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. 1 కొరింథీ 13వ అధ్యాయము పేజీ నెంబర్ 154 అండి. కొండలను పెగిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ఒక్కసారి అక్కడ ఆగండి. ఇక్కడ ఎన్న మాట మీకు అర్థమైందా? నేను కొండలను పగిలిపోయేంత విశ్వాసం, అంటే యేసునామములో కొండ పగిలిపో అంటే పగిలిపోద్దంట ఆయన నోటి మాటలో. అంత విశ్వాసం ఉంది నాకు, అంత విశ్వాసం ఉంది. కానీ ప్రేమ లేనివాడినైతే నేనేమన్నాడు? వ్యర్థమైన వాడిని. విశ్వాసం ఉంటే సరిపోదా అండి క్రైస్తవుడికి, క్రైస్తవురాలకి? ప్రార్థన జీవితం ఉంటే సరిపోదండి? ఉపవాసాలు చేసేస్తే సరిపోదా అండి? ఇవన్నీ ఉంటే క్రైస్తవ జీవితంలో దేనిని సాధించలేవంటే నువ్వు దేనిని సాధించలేవు. విశ్వాసం ఉన్నా, ఉపవాసం ఉన్నా, ఎంతో ప్రార్థన చేసినా, ఎంతో నువ్వు బైబిల్ చదివేసిన దానివైనా, చదివేసిన వాడివైనా, తల్ల కిందులుగా బైబిల్ అటు కూడా చదివేసావు. బైబిల్ తీయకుండా వాక్యం అంతా చెప్పేయగలవు. అంత జ్ఞానం నీకుంది, దేవుడు ఇచ్చాడు జ్ఞానం. నేను అంటాను, ఇంత జ్ఞానం ఉంది కాబట్టి నేను దేనినైనా సాధించగలను అంటే నువ్వు దేనిని సాధించలేవని వాక్యం అంటుంది ఇక్కడ. ఇదేంటండి, ఇవన్నీ ఉంటే దేవుని వాక్యం ఇన్ని ఉంటే నేను దేనిని సాధించాలని, దేనిని సాధించలేవు, వ్యర్థమైన వ్యక్తి అని దేవుడు అంటున్నాను. నేను నీ భక్తి వ్యర్థమంట, నీ ఉపవాసం వ్యర్థమంట, నీ ప్రార్థన వ్యర్థమంట, నువ్వు చేసే ప్రతి అనుభవం దేవుడి సన్నిధిలో అన్నీ వ్యర్థమే అంటున్నది ఇక్కడ. ఏది లేకపోతే, ఒక్క విషయం చెప్పండి అందరూ, ప్రేమ లేకపోతే అని చెప్పండి. ప్రేమ లేకపోతే ఇవన్నీ ఉన్న నా జీవితంలో నిన్ను వ్యర్థుడినయ్యా అంటున్నాడు పౌలు భక్తుడు. అదేంటి సార్, మీరు చాలా భక్తులు కదా, మీరు చేసిన గొప్ప సేవ ఎవరు చేయగలగరు? 3 ఖండాలలో అద్భుతమైన సువార్తికుడిగా ఎంతో పరిచయం చేసి, ఎంతో మంది సేవకులను, సేవకురాలను తయారు చేసి, అనేక ప్రాంతాల్లో దేవుడు సువార్త ప్రకటించి, ఎంతో మంది చేత కొట్టబడి, తిట్టబడి, ఉమ్ముయ్యబడి, అవమానములు పొంది, రాళ్లతో కొట్టబడి, గోతుల్లో పారవేయబడిన పౌలు గారు మీరు మాట్లాడుతున్న మాట ఏంటంటే అంటాడు, ఇవన్నీ ఉన్న వ్యర్థమండి, నిన్ను ప్రేమ లేకపోతే అంటున్నాడు ఆయన. నా జీవితంలో ఇవన్నీ ఉన్నాయి, లేవంటలేదు. కానీ ఒకవేళ నాలో కానీ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అంటున్నాడు. అసలు ప్రేమ అంటే ఏంటండి? ఒక తల్లిగా నీ బిడ్డను నువ్వు ప్రేమించకపోతే, ఒక తండ్రిగా నీ బిడ్డను నువ్వు ప్రేమించకపోతే, ఒక భర్తగా నీ భార్య నువ్వు ప్రేమించకపోతే, ఒక భార్యగా నీ భర్త నువ్వు ప్రేమించకపోతే, ఒక అత్తమామలుగా నీ కోడలను నువ్వు ప్రేమించకపోతే, ఒక కోడలుగా నీ అత్తమామను కూడా తల్లిదండ్రిగా నువ్వు ప్రేమించకపోతే వ్యర్థం నీ భక్తి అంటుంది. అంతే. మనం అనుకుంటామండి, అమ్మో ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఇవన్నీ సాధించేయగలను. ఏమీ సాధించలేవు అని అర్థం. నువ్వేమీ చేయలేవు, నీలో ప్రేమ లేకపోతే అంటున్నాడు. అంతే. ప్రేమ ఉంటే వీటన్నిటినీ సాధించగలవండి. ఆమేన్, హల్లెలూయా. రెండు ప్రేమ ఉంటే వీటన్నిటినీ సాధించగలమా? ఎస్, సాధించగలమని వాక్యములో స్పష్టంగా ఉంది, మీకు చూపిస్తాను. కాబట్టి క్రైస్తవుడా, నీ నుండి ఇతరులకు ఏం కావాలా? ప్రేమ కావాలని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నీ నుండి ప్రతి వారిని ప్రేమించే మనసు నీకు కావాలి. నీ కుటుంబంలో నీ భార్యను నువ్వు ప్రేమించాలి, నీ భర్తను నువ్వు ప్రేమించాలి, నీ బిడ్డలను నువ్వు ప్రేమించాలి, అత్తమామలను ప్రేమించాలి, కుటుంబంలో ఉన్నవారిని ప్రేమించాలి, ఎదుటి వారిని ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి, నీ పక్కింటి వారిని ప్రేమించాలి. మనం కొంతమందిని ప్రేమిస్తామండి, కొంతమంది మట్టుకే మన ప్రేమ పరిమితం. అందరిని మనం ప్రేమించలేం. ఈ పక్కింటి వాళ్ళతో గొడవ, ఎదురింటి వాళ్ళతో గొడవ, ఈ పక్కింటి వాళ్ళతో స్నేహంగా ఉంటాం, ఈ పక్కింటి వాళ్ళతో విరోధంగా ఉంటాం.
ఈ పక్కింటి వాళ్ళతో స్నేహంగా ఉంటాం, ఈ పక్కింటి వాళ్ళతో, ఈ ఇద్దరితో విరోధంగా ఉంటే ఎదురింటి వాళ్ళతో ప్రేమగా ఉంటాం. వాక్యం ఏమంటుందంటే అందరినీ ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? అసలు వాక్యం ఏమంటుందంటే నీ శత్రువునే ప్రేమించాలి. ఆమెను చెప్పండి హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలి? నీ శత్రువుని ప్రేమించాలి వాక్యం అంటుంది. నీ పొరుగు వారిని ప్రేమించని పాత నిబంధన అంటే నీ శత్రువుని ప్రేమించని కొత్త నిబంధన అంటుంది. ఆమేన్. యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీ శత్రువు ఎవరైతే నీకు శత్రువుగా ఉన్నారో, నీకు శత్రువు ఉండకూడదు అని అంతకంటాను. నీకు శత్రువు ఉండకూడదు. నువ్వు ఎంతమందికి శత్రువైనా పర్వాలే, నీకు శత్రువు ఉండకూడదు. నేను వాళ్ళతో మాట్లాడనండి, వాళ్ళతో ఉండనండి, వాళ్ళతో నాకు నచ్చదండి అని అనొద్దు. ఎందుకంటే నువ్వు దేవుడిని బిడ్డవు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభు ఏంటి వాళ్ళ కోసం నేను చచ్చిపోను, ఈ వ్యక్తి కోసం నేను చచ్చిపోతాను అనలేదు ఆయన. చెప్పాలి, రిబకమ్మ అంటే నాకు ఇష్టం కాబట్టి రిబకమ్మ కోసం చచ్చిపోతాను, ఇసాక్ అంటే నాకు ఇష్టం లేదు అన్న దేవుడు అన్నాడండి. దేవుడు మన అందరినీ ఇష్టపడ్డాడు. నేను ఒక మాట సూటిగా చెప్పండి, మనందరము దేవుడిని ఇష్టపడగలుగుతున్నామా? ఇంచకు ఊపేస్తారు బుర్రలు, ఎక్కడ ప్రేమించేస్తున్నారు మీరు? దేవుణ్ణి మనందరము ప్రేమించగలుగుతున్నామంటే నేను ఒక్కటి అడుగుతాను, దానికి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వండి. దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కదా, మరి ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారా? మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నారా? రాత్రి ప్రార్థన చేస్తున్నారా? ఉపవాసాలు చేస్తున్నారు? ఎన్నాళ్ళకి బుర్ర రూపేస్తున్నారో? మీ పక్కింటి వాళ్ళని ప్రేమిస్తున్నారా? నీ భర్తను నువ్వు ప్రేమిస్తున్నావా? నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? అదంటే కష్టమండి, కొంతమందిని ప్రేమిస్తానండి. మా ఎదురింటి వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అండి. మా పక్కింటిది ఉందండి బాబు, అసలు నోరుతో తట్టుకోలేమండి, అందుకని ఆమెతో నేను. మరి ఇంకెక్కడ ఉంది నీకు? అంటే ఎక్కడో దిక్కున లోపల స్వార్థం కనిపిస్తూ ఉంది నీలో నాలో. అందరినీ ప్రేమించలేకపోతున్నావు, కొందరినే ప్రేమించగలుగుతున్నావు. అవునమ్మా కాదా? నువ్వు అందరినీ ప్రేమించేస్తావా? నీకు మీ డాడీ అంటే ఇష్టమా, అమ్మ అంటే ఇష్టమా? ఓయ్ కరెక్ట్గా చెప్పు. అమ్మ అంటే అన్నం పెట్టదు, బాబు అంటే కాలేజీ తీసుకెళ్ళడం. రెండు బాధలు ఉన్నాయి పిల్లకి. పాప రోజు కాలేజీ తీసుకొస్తాడు డాడీ. డాడీ ఇష్టం లేదన్నది అనుకో కాలేజీ బంద్, అమ్మ ఇష్టం లేదన్నదనుకో క్యారేజీ బంద్. రెండిట్లో ఏం తెలియాలో తెలియక సతమతం అయిపోతుంది, నలిగిపోతుంది. మొత్తం మీద ఇద్దరిని ప్రేమించను, అంతే కదా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తం మీద ఇద్దరిని ప్రేమించను అంటుంది అంతే. దీన్ని బయటికి ఏంటంటే ముందు అర్జెంటుగా మీ ఇంటిలో ఉండనివ్వకండి. హల్లెలూయా. చూసారండి, అంటే మన ఇంటిలో ఉన్న వారినే అందరినీ ప్రేమించాలనే మనసు మనకు ఉంటే ఈ సర్వభూమి మీద ఉన్న పాపులు సైతము ఆయన ప్రేమించవచ్చాడు ఈ భూమి మీదగా. ఆమేన్. హల్లెలూయా. ఏమిటి? అందరినీ ప్రేమించాడు. నిన్ను ప్రేమించలేదు, నన్ను ప్రేమించలేదు, నీ వ్యక్తిని ఆ వ్యక్తిని ప్రేమించలేదు అనటానికి లేదు. యేసయ్య అందరినీ ప్రేమించాడు. మీరు యేసయ్య మనసు నీలో ఉందా అని అడుగుతున్నాను. ఇప్పుడు కొందరిని ఎందుకు ప్రేమించగలుగుతున్నావు? అందరినీ ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? ఒకవేళ అందరినీ ప్రేమించగలిగితే ఏం పొందుకుంటాం మనం దేవుడి యొద్ద నుంచి? కొట్టిన వారిని ప్రేమించి, తిట్టిన వారిని ప్రేమించి, అవమానించిన వారిని, నన్ను ఎంతోమంది ఎన్నో అవమానపరిచారు, వారిని నేను ప్రేమిస్తూనే ఉంటాను ఇప్పటికీ. ఆమేన్. నేను ఇష్టం లేదు, నేను ప్రేమించనని అన్నండి. నా మనసులో ఎప్పుడు ఆ వ్యక్తి మీద నాకు ప్రేమ ఉంటుంది కాబట్టి నేను ఇలా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మనకు ప్రతి వ్యక్తిని ప్రేమించాలి. నువ్వు నేను ఆ వ్యక్తిని ప్రేమించట్లేదండి, నాకు కుదరదండి, అబ్బాయి నేను అసలు నేను ఆ ముఖం కూడా జీవితంలో చూడకూడదు అనుకున్నానని అంటాం ఒకసారి. ఎందుకని? ఆ వ్యక్తి వల్ల నువ్వేం కోల్పోయావు? ఆ వ్యక్తి వల్ల నీకేం నష్టం కలిగింది? ఇప్పుడు నీ వల్ల, నా వల్ల యేసయ్యకి చాలా నష్టం కలిగింది. నీ ప్రవర్తన బాగోక, నీ మాట బాగోక, నీ ఆలోచన బాగోక, నీ నడవడి బాగోక, నీ యొక్క ప్రతి దినము నువ్వు చేసే పనిని యేసయ్యకి నచ్చక, యేసయ్యకి ఏమొచ్చింది? ఇప్పుడు మరణం వచ్చింది. చెప్పరేమి? మరణం వచ్చింది. ఎలాంటి మరణం అది? సాధారణమైన మరణం అండి అన్నా. అవునంటారేటమ్మా, అది సాధారణమైన మరణం ఏమీ కాదు, చాలా భయంకరమైన మరణం యేసయ్య పొందాడు. హల్లెలూయా. ఆ మరణం ఎలాంటి మరణమో తెలుసు మీకు? ఏమండి, ఎవ్వరు ఈ భూమి మీద అట్టి శిక్ష ఇప్పటికి ఎవడు అనుభవించలేదు. అంత భయంకరమైన శిక్షకు పాత్రుడయ్యాడు. కానీ ఆ శిక్షకు పాత్రుడవు నీవు నేను. ఆ శిక్ష అనుభవించాల్సింది నీవు నేను, ఆ బాధ అనుభవించవలసింది నీవు నేను.
కానీ అవన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ఎందుకంటే నిన్ను ఆయన ప్రేమించాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, ప్రేమలో కూడా మాదిరిగా చెప్పాలి. ఎంతమందిని ప్రేమించగలం? ఇప్పుడు మనం ఈ వాక్యం విన్నాక అనిపిస్తుంది, అమ్మో నేను అందరినీ ప్రేమించాలి, అందరితో ప్రేమగా ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి. మరి మాటల్లో చెప్పాడుగా దేవుడు. కాబట్టి ప్రేమగా నేను మాట్లాడాలి, ప్రేమగా ఉండాలి. మూడోది అండి, అది నాలుగోదండి. 3 అయిపోయినాయి ఇప్పుడు. ఓకే, చెప్పండి. మొదటి తిమోతి కదా, మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మాట అయిపోయింది, ప్రవర్తన అయిపోయింది, ప్రేమ అయిపోయింది. ఇప్పుడు విశ్వాసమును, దేనిలోని? విశ్వాసములో కూడా ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలి. ఆమేన్. విశ్వాసములో మాదిరి అంటే ఏంటండి? అసలు విశ్వాసం అంటే ఏంటి మీ దృష్టిలో? విశ్వాసం అంటే నమ్మకం. విశ్వాసం అంటే ఏంటండి? నమ్మకం. దానికి ఇంకొకటి మూడేద్దాం, నిరీక్షణ. చెప్పండి, నిరీక్షణ. దేనికి తోడుది? విశ్వాసముకు తోడు. నిరీక్షణ లేకపోతే విశ్వాసంలో మనము నిలవలేము. అదేంటంటే నిరీక్షణ లేకపోతే విశ్వాసాలు ఎందుకు? నిరీక్షణ అంటే ఎదురు చూసు గుణము. ఏంటిది? ఎదురు చూసు గుణము. దేని కొరకు మనం ఎదురు చూడాలి? దేవుని సన్నిధిలో మనం దేని కొరకు ఎదురు చూడాలి? అసలు మనందరం దేని కొరకు ఎదురు చూస్తాం? చెప్పండి. మనందరం దేని కొరకు ఎదురు చూస్తున్నాం అంటే, కొంతమంది అంటారు ఈ అప్పులు త్వరగా తీరిపోతాయని ఎదురు చూస్తున్నానండి అంటాం. కొంతమంది ఈ అద్దెల బాధ ఎప్పుడు పోద్దండి, సొంత ఇంట్లోకి ఎప్పుడు వెళ్తామని ఎదురు చూస్తున్నాం అంటాం. కొంతమంది మా అత్తగారు పేర్ల దాపించిందని ఎప్పుడు సత్తదని ఎదురు చూస్తున్నాను. ఏసు రక్తం చెయ్యి ఎలాంటి లేరని అనుకోద్దామా? ఉన్నారు. కుటుంబాలు ప్రార్థన చేయడానికి వెళ్తే మా అత్తగారు చచ్చిపోవాలని ప్రార్థన చేయాలని కోడలను కూడా చూశాను నేను. తప్పమ్మా, అత్త అంటే తల్లితో సమానం అని కూడా ఎంతోమందికి వివరించి బోధించి ప్రార్థన చేసి వచ్చిన పరిస్థితులు నా జీవితంలో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. మా అత్తగారు పీడలా ఉంది, మా మామగారు ఒక పీడలా ఉన్నాడు, చచ్చిపోవాలని ప్రార్థన చేయడం అన్న కోడలు ఉన్నారు. కొంతమంది అల్లుళ్ళు కూడా ఉన్నారు. అమ్మో, ఎందుకంటే చెప్పండి, వారు అందరిని ప్రేమించారు, కొందరిని ప్రేమిస్తారు. కొందరిని ప్రేమించేవారు మాత్రం ఇష్టపడతారు. ఇష్టపడలేని వ్యక్తి మాత్రం త్వరగా పోతే బాగుండి అనిపిస్తూ ఉంటుంది. అందుకే మనము అందరినీ ప్రేమించగలగాలి. హల్లెలూయా. విశ్వాసము అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు నిరీక్షణ అంటే నమ్మకము కదా. అంటే నిరీక్షణ ఉంటే మనము ఎదురు చూస్తాం. ఇప్పుడు అంటాను, దేని కొరకు ఎదురు చూడాలో ఒక క్రైస్తవుడు అని అడిగాను. దేని కొరకు ఎదురు చూడాలి? ఏం కాదు, సమాధానం కోసం, డబ్బు కోసం, ఆశీర్వాదం కోసం, కారు కోసం ఏమి ఎదురు చూడడు క్రైస్తవుడు. దేని కొరకు ఎదురు చూడాలంటే, యేసయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు అని ఎదురు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఏమని ఎదురు చూడాలి? యేసయ్యా నువ్వు ఎప్పుడు వస్తావయ్యా అని ఎదురు చూడాలి. ఎందుకు? ఆయన వస్తే మనం వెళ్ళిపోదామని. ఎందుకు వెళ్ళిపోవాలి? ఇప్పుడు ఈ భూమి చాలా తిప్పలు ఉన్నాయండి, చాలా అప్పులు ఉన్నాయండి, చాలా బాధలు ఉన్నాయండి. ఇవన్నీ తొలగిపోవాలంటే బేగా వెళ్ళిపోవాలని అంటారు కొంతమంది. వీటి కోసం వెళ్ళిపోవాలనుకుంటున్నావా? అంటే ఇంతకీ ప్రభు కొరకు వెళ్ళిపోవాలనుకోవట్లేదా? ప్రభువుని స్తుతించాలని కోట్లాది దూతల మధ్యన నేను ఉండాలని అనుకోవట్లేదా? కొంతమంది నిరీక్షణ ప్రభు రాకడ కొరకే ఉంటుంది. తెలుసా మీకు? ప్రభు రాకడ కొరకండి, కనిపెట్టుకుంటూ ఉంటారు వారు. కొంతమంది ప్రభు కొరకు కనిపెట్టుకుని, ప్రభు నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు నేను వచ్చేస్తానయ్యా. కొంతమంది ఏమంటారంటే, బాబు ఇంకా కొద్ది సమయం ఉందండి, మాకు కొన్ని సంపాదించవలసిన ఉన్నాయి, కూర్చుకోవాల్సిన ఉన్నాయి, సమకూర్చుకోవాల్సి వచ్చినాయి అని ఏమంటాం. కొన్ని ప్రార్థన కూడా ప్రభు దగ్గర చేస్తూ ఉంటాం. చెయ్యి అలా చెప్తున్నాం. ఇప్పుడు దేవుడు వచ్చి అడిగాడు ఇంకా, లేదండి తిమ్మాపురంలో ఇల్లు కట్టేదాకా, అక్కడ 2 ఆరాధన పెట్టేదాకా నేను రానని అంటది. దేవుడు వచ్చి నీకేం కావాలమ్మా అని అడిగితే, అంటే ఒక్కొక్కరికి ఒక కోరిక ఉంటుందండి. ఆ కోరిక కొరకు కనిపెడతారు వీరు. నేను అంటాను, నిజమైన విశ్వాసి, నిజమైన నమ్మకమైన విశ్వాసి యథార్థంగా ప్రభు కొరకు బ్రతుకువారు, ప్రభు నీ రాకడ వస్తే చాలు నీతో వచ్చేస్తానయ్యా. ఎందుకంటే ఈ భయంకరమైన ఈ భౌత్వ
లోకంలో నేను బ్రతుకుట నా వల్ల కాదు. ఈ భయంకరమైన ఈ భౌతికమైన ఈ శరీర సంబంధమైన క్రియలు నన్ను బతకనివ్వట్లేదయ్యా, నన్ను నిలవనివ్వట్లేదు, నా పని నన్ను చేసుకోనివ్వట్లేదు, నన్ను సరిగా ఉండనివ్వట్లేదు, నా ప్రవర్తన, నా ఆలోచన, నా నడవడికను సరిగ్గా నీ వైపు ఉండనివ్వట్లేదు ప్రభా. కాబట్టి ఈ భయంకరమైన ఎక్కడ ఈ భౌతికమైన ఈ భూమి మీద నేను బ్రతకటం నా వల్ల కాదు ప్రభా, వచ్చేస్తాను. నిజమండి, కొంతమంది ప్రార్థన మనం ఇలా వింటూ ఉంటాం, అది చాలా అద్భుతమైనది. అలా ప్రార్థన చేసేవాడిని దేవుడు త్వరగా తీసుకెళ్ళడు, వాడికి కావలసినవన్నిటినీ అంతకంటే అడగొట్టలేదు. కాబట్టి సొలొమోను ప్రార్థన చేశాడు కదా, మనందరికీ తెలుసు. సొలొమోను ప్రార్థన చేస్తూ ఆయన దర్శనం అనమాట, ఆయన దర్శనంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమే ఏం కావాలి నీకని అడిగాడు. ఏం కావాలని అడిగితే, నాయన నాకు ధనం కావాలయ్యా, నాకు పెద్ద కోట కావాలయ్యా, నాకు అనేకులు, నాకు సెక్యూరిటీ అంటే దాన్ని ఏమంటారు సైన్యాలు కావాలి, గుర్రాలు కావాలి, రథాలు కావాలి. ఎవరినైతే ఏం అడుగుతారు? ఖచ్చితంగా చెప్పండి, దేవుడు ఒకవేళ ప్రత్యక్షం అడిగితే ఏమంట? మీరు మిమ్మల్ని రాజుని చేశాడు కాబట్టి అడుగుతారు. ఇప్పుడు మీరు ఒక దేశానికి రాజుని చేసి దేవుడు వచ్చి మిమ్మల్ని అడిగాడు అనుకో, ముందు రాజుగా కావలసినవన్నీ అడుగుతాం, సామాగ్రి అంతా అడుగుతాం. సొలొమోను ఏమని అడిగాడు? అయ్యా, ఈ రాజ్యం అంతటిని నాకు అప్పగించారు, ఈ రాజ్యములో ఉన్న ప్రజలందరినీ అప్పగించారు, కానీ ఈ రాజ్యములో రాజుగా నేనుండి వీరికి న్యాయము తీర్చుటకు నాకు ఏం కావాలా? జ్ఞానం కావాలయ్యా. ఎంత గొప్ప వరం కోరుతున్నాడో చూడండి. నువ్వు ధనం అడగలేదు, నీ శత్రువు ప్రాణమైనను సిరి సంపదలు ఏమి అడగలేదు బిడ్డ. ఏం అడిగావు చెప్పండి? జ్ఞానాన్ని కోరావు. ఎందుకంటే ఈ దేశాన్ని పరిపాలించే నాయకుడికి ఏం కావాలా? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానముతో పాటు నువ్వు అడగని కూడా ఇస్తున్నాను అన్నాడు. సూత్రం చెప్పాలప్పుడు హల్లెలూయా. ఆ జ్ఞానముతో పాటు నీకేమి ఇస్తున్నాను? సొలొమోనుకున్న సిరి సంపదలు ఈ బైబిల్లో ఇంకెవరికి లేదు. ఆమేన్, హల్లెలూయా. అన్ని సిరి సంపదలు అంటే వాడల మీద సిప్పుల మీద వచ్చినాయండి, బంగారపు నిధులు సిప్పుల మీద వచ్చినాయి సొలొమోనుకి. సొలొమోను బల్ల ఎంత భోజనపు బల్ల ఎలా ఉండదో తెలుసా అంటండి. ఎందుకు అంత ఆశీర్వాదం సొలొమోనుకు కలిగిందంటే, సొలొమోను ఆశీర్వాదమును కోరిన వాడు కాదు, ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి, ఈ రాజ్యంలో ఉన్న ప్రజలకు తీర్పు తీర్చాలంటే మొదట కావాల్సింది ఏమి కాదండి, నాకు జ్ఞానం లేదన్నాడు అంతే. జ్ఞానముతో పాటు ఇవన్నిటినీ సొలొమోనుకు దేవుడు ఒకవేళ ప్రత్యక్షమే ఇలా నిన్ను అడిగితే ఏం కోరప్పుడు? సొలొమోను కాపీ కొట్టేసి నాకు కూడా జ్ఞానం కావాలి ప్రభు అని అడిగితే ఎన్ని ఇచ్చేస్తాడు అనుకుంటాం మనం కదండి. ఎందుకంటే ఆల్రెడీ మన కళ్ళ ముందు సొలొమోను కనిపించుచున్నాడు కనుక, ప్రభు నీ చిత్తమైతే నన్నేంటి ఈ ఏలూరు ప్రాంతంలో నన్ను బాగా దీవించు ప్రభా, ఏలూరు ప్రాంతంలో ఉన్న ఈ ప్రజల మధ్యన నేను బ్రతకలేకపోతున్నాను ప్రభా, కాబట్టి నాకేం కావాలి? జ్ఞానం కావాలి ప్రభా అంటే ఏలూరు మొత్తం చేతికి ఇచ్చేస్తాడు అనుకుంటాం మనం. ఎందుకంటే ఎదట మనకు ఒక వ్యక్తి మాదిరిగా కనిపిస్తున్నాడు ఇక్కడ సొలొమోను. ఇప్పుడు నువ్వు కోరాల్సింది ఇది కాదు. ఇంక సొలొమోను మన కాఫీ కొట్టకూడదు. ఇప్పుడు ఇక్కడ నీకేం కావాలి, ఏం కావాలనుకుంటున్నావు, ఏది కావాలన్నా నిరీక్షణ అనేది ఉండాలి. ఆమెన్ చెప్పండి హల్లెలూయా. దీనిని ఏమంటాం? విశ్వాసము. ఆమెన్ చెప్పాలి. విశ్వాసము చాలా బలమైనది. విశ్వాసం లేకపోతే ఒక్క అడుగు మనం కదపలేవండి. ఒక్క అడుగు కదపలేం. మనం అనుకుంటాం నేను చేసేస్తున్నాను, నేను చెయ్యాలని అనుకున్నదల్లా సాధించేస్తాను. ఏం కాదు, మనం అనుకున్నవన్నీ నువ్వు సాధించగలగలంటే ముందు విశ్వాసం అనే మెట్టు నువ్వు ఎక్కాలి. ఎక్కాలంటే ముందు నిరీక్షణ కావాలి. ఎందుకో తెలుసా? ఆ మెట్టు ఎక్కేటప్పుడు పడిపోతాం మనం. ఆ మెట్టు ఎక్కేటప్పుడు పడిపోతే, నిరీక్షణ లేకపోతే వెళ్ళిపోతాం వెనక్కి తిరిగి. నిరీక్షణ ఉంటే ఆ మెట్టు ఎక్కడానికి మరలా ప్రయత్నం చేసి ఆ మెట్టును మనం ఎక్కుతాం. ఎక్కాలంటే ఏం కావాలి? ఇప్పుడు మనకి నిరీక్షణ కావాలి, విశ్వాసం కాదండి. విశ్వాసం ఉంది కాబట్టి మెట్టు ఎక్కడం మొదలు పెట్టాం. కానీ అది ఎక్కలేకపోతున్నామంటే, ఎక్కాలి అనే దానికి ఏం కావాలంటే నిరీక్షణ కావాలి. అప్పుడే ఆ మెట్టుని మనము ఎక్కగలము. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇది 4వది. 5వది ఏంటో తెలుసా? పవిత్రత. ఆమె చెప్పండి. పవిత్రతలో ఏమై ఉండాలి? మాదిరి కలిగి ఉండాలి. పవిత్రత అంటే ఏంటి మన దృష్టిలో? పరిశుద్ధత అంటే ఏంటి మన దృష్టిలో?
తెలీదా? పవిత్రత పరిశుద్ధత అంటే ఏంటండి? మన దేవుడి కొరకు ఏమంటాం? నాయన నువ్వు పవిత్రమైన వాడివి, పరిశుద్ధుడివి, నిస్సంగుడివి అని అంటాం కదండి. అంటే పవిత్రత అంటే తన కంటి చూపులో, తన ఆలోచనలో, తన నడకలో, తన చేతి పనిలో అన్నిటిలోని ఏముందంటే ఆయనకి పవిత్రముగా ఉన్నవాడు. ఎందుకంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడా అని నిలదీశాడు నా యేసుక్రీస్తు ప్రభు. మీరు నిలదీయగలరా? నాలో తప్పు చూపించండి, నాలో ఏం లోపం నీకు కనిపించిందని ఒక వ్యక్తితో మీరు అడిగి చూడండి, మాట్లాడుతుండండి. మీలో 100 లోపాలు చూపించచ్చు ఒక వ్యక్తి. లోపమే అపవిత్రత, నీలో ఉన్న లోపమే పాపం, ఆ పాపమే శాపం, ఆ శాపమే దేవుడికి దూరం, ఆ దేవునికి దూరమే మన దేవుని రాజ్యానికి చేరలేని స్థితి. హల్లెలూయా. అంటే మనిషి పవిత్రముగా ఉండుటలో కూడా నువ్వు మాదిరి కలిగి ఉండు అన్నాడు. ఇప్పుడు పవిత్రత అంటే ఏంటి? నా నుంచి అడుగుతున్నాను. పవిత్రంగా బ్రతకటం అంటే ఏంటండి? నీ కంటి చూపుతో కూడా పరాయి స్త్రీని చూసి ఆమె బాగున్నది అన్న మాట కూడా రాకూడదంట. ఎందుకంటే ఆ కంటితో చూసి ఆమెని చెప్పండి వివరించిన కానీ ఆమెను నువ్వు ఒకవేళ మోహించినా చెప్పండి అది ఏమైందంట? అంటే కంటి చూపులో ఒక స్త్రీని కానీ ఒక పురుషుడి కానీ మనం చూసినా వర్ణించిన యేసుక్రీస్తు అన్నమాట అది పాపం, అంటే అపవిత్రత. పాత నిబంధన ఏమంటుందో పాపం చేయకూడదు అంటుంది. అసలు కొత్త నిబంధన ఏమంటుంది అంటే మొత్తాన్ని చూడకూడదు, చేస్తే పాపమా చూస్తే పాపమా. ఇదేంటి సార్, చెయ్యలేదు కదా చూసామంతే దానికి పాపం అంటారేంటి? యెహోవా అన్నమాట అంటే పాపము చేయకూడదు, యేసుక్రీస్తు ప్రభు అన్నం అంటే పాపాన్ని చూడకూడదు అసలు. అంటే నీ కంటిని ఎంత పవిత్రంగా కాపాడాలి. అందుకే ఒక మాట ఉంటుంది, నీ కంటిలో ఉన్న దూలమును చూడక ఎదుటివారు ఉన్న కంటిలో నలుసును ఎందుకు నువ్వు చూస్తున్నావు? మన కంటిలో ఉన్నది ఏంటంట? ఎదుటివారి కంటిలో ఉన్నది ఏది పెద్దది? దూలం పెద్దదండి, నలుసు పెద్దదా? దూలమే పెద్దది. దూలం ఎవరి కంటిలో ఉంది? నిజాలు ఒప్పేసుకోక హల్లెలూయా. ఎవరి కంట్లో ఉన్నాడు దూలం? నా కంట్లో దూలం ఉంది, ఎదుటివారి కంట్లో నేనేం చూస్తున్నాను అంటే మన ఆలోచనకు గుర్తిది. మనం పాపము ఎదుటివారిని చూసి అని చేస్తలేదేంటి మనం చేస్తూ వచ్చింది ఏంటి అన్నదానికి దానికి నిదర్శనం అంటారు. ఎదుటివాడిని మనం చూసి మనం బలహీనలము కాకుండా ఉండాలి. ఆమేన్. నిన్ను నీవు పవిత్రముగా కాపాడుకోవాలి. పవిత్రంగా కాపాడుకోవాలంటే ఏం చేయాలండి? పాపం వైపు చూడకూడదు, పాపం వైపు వెళ్ళకూడదు, పాపమును ఆలోచనలో కూడా రానివ్వకూడదు, తలుసుకోకూడదు. ఇంక దాన్ని అలా వచ్చినప్పుడు ఎవరిని తలుసుకోవాలి మనం? ఏమండి నిజం చెప్పాలి, నిజమేనా? ప్రభువుని తలుసుకుంటున్నావా? పాపం గుర్తొచ్చినప్పుడు అలా తలుసుకుంటే పాపంలో పడిపోకుండా ప్రభు మనల్ని పట్టుకుంటాడు అన్నమాట. ఎందుకని? ప్రభు నేను పడిపోతున్నానయ్యా అంటున్నాం మనం. ఎక్కడా? పాపంలో పడిపోతున్నానయ్యా పట్టుకో ప్రభు అంటే ఈ చెయ్యేమో పాపం వైపు వెళ్తూ ఉంది, ఈ చెయ్యేమో ప్రభు వైపు వెళ్తూ ఉంది. నా చేతిలో మైక్ ఉంది కాబట్టి చెప్పలేకపోతున్నానండి. అంటే పాపంలో పడిపోయే ముందు ప్రభువుకి నీ చేతిని అప్పగించగలిగితే ఆ చెయ్యి ఆయన పట్టుకుని పాపంలో పడిపోకుండా నిన్నేం చేస్తాడు? పవిత్రత అంటే ఇదే. ఆమేన్. నీ కళ్ళ ముందు పాపం కనిపిస్తుంది, నీ కళ్ళ ముందు చూడకూడనివి కనిపిస్తున్నాయి, నీ కళ్ళ ముందు వెళ్ళకూడని స్థలములు కనిపిస్తున్నాయి. ఆ సమయాలలో ఒకప్పుడు మనం వెళ్ళిన స్థలాలే, ఒకప్పుడు తిరిగిన స్థలాలే, ఒకప్పుడు పడుకున్న స్థలమే, ఒకప్పుడు తాగిన స్థలమే, ఒకప్పుడు మనం పాపంలో బ్రతికిన స్థలమే అది. అందుని బట్టి ఆ స్థలం వైపు నువ్వు పోయేటప్పుడే బాగున్నావా అంటది, పలకరిస్తుందండి. ఒక వ్యక్తి మనల్ని బాగా పరిచయం ఉన్న వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటే ఏమంటాడు? అదే వెళ్ళిపోతున్నావే ఆగవే అంటాడు అనడా? ఖచ్చితంగా. అంటే అప్పుడు మనం ఏమంటాం? అసలు నిలబడవు, దేవుని స్తోత్రం, నిలబడాల్సిన పని మనకేంటండి? అక్కడ పాపం ధరించి నిలబడితే లాగేద్దంతే. ఏమంటాం? మళ్ళీ వస్తా అంటాం అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మనం వెళ్ళిపోతాం ఆ స్థలం నుండి. అక్కడ ఆగాల్సిన పని మనకి
వెళ్ళిపోతున్నా బాగున్నామంటే అన్నం బండికి తిరిగేద్దండి వెనక్కి తిరిగేసి ఎలా ఉన్నావు బాగున్నావా పెన్ వేసేసుకుంటుంది అంతే, ఇంకా ముడి వేసేసుకుంటుంది అంతే, మంగళసూత్రం కట్టేద్ది మనకి. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు అక్కడే నేను వెళ్ళాల్సిన ప్రయాణం చేయాల్సిన ప్రయాణం చాలా దూరం ఉంది నాకు అని చెప్పాలి. ఏంటండి నేను వెళ్ళాల్సిన స్థలముకు చేరాల్సిన స్థలముకు నేను ప్రయాణంలో ఉన్నాను కాబట్టి మధ్యలో నువ్వు నన్ను ఆపొద్దమ్మా అని చెప్పి నువ్వు దానికి బాయ్ చెప్పి వెళ్ళిపోవాలి. వెంటనే వెనక్కి యూటర్నింగ్ తీసుకున్నావు అనుకో మన బ్రేక్ టర్నింగ్ అయిపోద్ది మన జీవితం అంతా. బ్రేక్ అఫే ఎప్పుడు నీ జీవితంలో అలా పాపాన్ని పలకరించొద్దు చెప్పాలి. అర్థమయ్యే రీతికి చెప్తాను. యోసేపు తన ఇంటికి వెళ్ళినప్పుడు, రాజు గదిలోనికి వెళ్ళినప్పుడు పొత్తేపరు భార్య యోసేపు చేతులు పట్టుకుంది. యోసేపు యూటర్న్ తీసుకున్నాడా? ఎక్కడ యూటర్న్ తీసుకున్నాడు? పాపం దగ్గర యూటర్న్ తీసుకున్నాడు. పవిత్రతలో యూటర్నింగ్ తీసుకోకూడదు. ఎప్పుడు తీసుకుంటే నీ జీవితం బ్రేక్ అయిపోద్ది. పాపం దగ్గర యూటర్నింగ్ తీసుకోవాలి. వెంటనే ఏం చేశాడు యోసేపు? ఆ స్థలమును విడిచి పారిపోయాడండి. పారిపోయేటప్పుడు తన వస్త్రాలు ఎక్కడున్నాయి? పొత్తేపరు భార్య చేతిలో ఉండిపోయింది. అంటే ఆమె ఎంత బలవంతకరం చేసిందో గుర్తుంచుకోండి. పర్వాలేదులే ఐగుప్తు దేశం మీద నేనే రాజుని కాబట్టి నన్ను ఆవిడ అనేది పొత్తేపరే కదా అంటే ఆడ యోసేపు అసలు పాపానికి అవకాశం ఇవ్వలేదు, వెనక్కి తిరిగి చూడలేదు. వెంటనే ఆ స్థలాన్ని విడిచి ఆ వస్త్రాన్ని విడిచి పారిపోయాడు. అయ్యో నా వస్త్రం ఎవరి చేతిలో ఉంది? ఆ వస్త్రం ఆమె చేతిలో ఉండటం వల్లే యోసేపు మరలా సెరకు వెళ్ళాడు. మనమైతే అండి నా షర్ట్ అక్కడ ఉండిపోయిందండి, వెళ్ళి తెచ్చేసుకుంటానండి. షర్ట్ తెచ్చుకున్నాక వెళ్తే ఉండతుంది అక్కడ నిన్ను లాగేద్దే. ఆ షర్ట్ ఉందని ఉండిపోయేటట్టు యోసేపు ఏం చేశాడు? పోతేపోనే అన్నాడు. ఒరే అక్కడ ఉంటే యోసేపు నీకు చాలా ప్రమాదం. ఆ షర్ట్ అక్కడ ఉంటే మళ్ళీ సరకపోతా పోతారు, మళ్ళీ వెనక్కి యూటర్న్ తీసుకుంటే నా జీవితమే పోతుంది. నువ్వు యూటర్నింగ్ ఎక్కడ తీసుకోవాలంటే నీ జీవితంలో ఎప్పుడు యూటర్నింగ్ తీయకూడదు. పాపం దగ్గర నుంచి యూటర్నింగ్ తీయాలి నువ్వు. అప్పుడే నీ భవిష్యత్తు చెప్పాలి అద్భుతంగా నా దేవుడు చేస్తాడు. ఆమె చెప్పండి. పోతే పోనీ ఆ షర్ట్ పోతే పోయింది. ఇప్పుడు దానివల్ల నేను ఒకవేళ మళ్ళీ నేను చెరకు వెళ్ళినా పర్వాలేదు, తిరిగి వెళితే ఆ పాపంలో ఖచ్చితంగా పడిపోతాను అనుకున్నాడు యోసేపు. ఏం చేశాడు చెప్పాలండి? స్థలం నుంచి పారిపోయాడు. పోతేపరు వచ్చాడు. ఏమైంది? యోసేపు నన్ను బలవంతకరం చేశాడండి అంది. అవునా? ఎందుకంటే యోసేపు కొరకు పోతేపరకు తెలుసండి. అవునా అంటే అవును, చూడండి నన్ను బలవంతకరం చేయబోతు నేను కేకలు వేస్తుంటే పారిపోతుంటే ఆయన షర్ట్ని పట్టుకున్నాను, ఇదిగో షర్ట్ అని ఇచ్చింది. భార్య మాట వినకపోతే అలా. కొంతమంది ఇలాంటి దుష్టమంది చాలా భయంకరమైన వ్యక్తి అండి. ఆమెని భయంకరంగా రాయబడి ఉంటుంది బైబిల్లో. చాలా భయంకరమైన వ్యక్తే. అలాంటి వ్యక్తులుగా ఉండొద్దమ్మా. స్త్రీలలో అలాంటి వారిగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు అలాంటి దుష్ట ఆలోచన ఉండకూడదు. యేసేపు మీద భయంకరమైన నిందేసినప్పుడు దాన్ని ఏమంటారు? పాపం కొరకు అన్నప్పుడు అవ్వా నా దేవుడికి విరుద్ధమైన పాపము నేను చేయను, దీని నిమిత్తం నువ్వు ఏ శిక్ష చేసినా నేను భరించుటకు నేను సిద్ధంగా ఉన్నానంటే తీసుకెళ్ళి సెరలాడిసిండు అన్నాడు. కానీ ఆ శిక్షకు అంటే ఆ నిందకు ప్రతిమగా దేవుడు మళ్ళీ ఏం చేశాడండి? ఒక ఉన్నత స్థానమును యోసేపును నిలవబెట్టాడు. ఆమె హల్లెలూయా. ఎలా నిలవబెట్టాడంటే తనను చూసి నవ్వు వేలం చేసి కొట్టి గోతులో పాడేసిన అన్నదమ్ములే వచ్చి సాష్టాంగ పడేటట్టుగా యోసేపుని ఆశీర్వదించేశాడు. స్తోత్రం హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే యోసేపు పాపాన్ని దగ్గరికి పోలేదు, పారిపోయాడు. అక్కడి నుంచి ఏం చేశాడండి? పారిపోయాడు. దానినే పవిత్రత అంటే రామే చెప్పాలి. పవిత్రత అంటే ఏంటండి? పాపాన్ని చూసి అంటే అది వ్యభిచారం అన్నట్టు కాదు. వ్యభిచారమైనా, త్రాగుడైనా, అపవిత్రమైన బూతులైనా ఏదైనా ఒకటేనండి. ఏదైనా ఒకటే. ఇటువంటి వాటికి మనం ఎప్పుడు దూరంగా పారిపోని చెప్తున్నాడు. చూడండి ఆ మాట చదువుతూ ఒకసారి. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం ఒకసారి తీయండి. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. చప్పట్లు కొట్టేసారు నామను మహింపరచాలి. ఇప్పుడు హల్లెలూయా.
దేని నుండి పారిపోవాలండి? నీ యవ్వన స్వేచ్ఛల నుండి నువ్వు పారిపో. యవ్వనము నీకేమిస్తుంది? స్వేచ్ఛను ఇస్తుంది. అందుని బట్టి దాని విషయంలో మనం చాలా బాగుందండి, చాలా ఆనందంగా ఉందండి అన్నాం అంటే ఏమవుతామంట? అందుకే అది నీకు సంతోషమునిస్తుందని, అది నీకు ఆనందమునిస్తుందని అక్కడ ఉండొద్దు. ఏం చేయాలి? అక్కడి నుంచి పారిపోవాలంతే. ఇదేంటండి క్రైస్తవులు పారిపోవాలంటే ఎలాగ పారిపోకూడదని మొన్న చెప్పారు వాక్యం. ఎక్కడి నుంచి పారిపోకూడదు? దేవుడి సన్నిధి నుంచి ఏంటి? పవిత్రత నుండి ఏంటి? పరిశుద్ధతల నుంచి ఏంటి? విశ్వాసములో నేటి? వీటన్నిటిలో మాదిరిగా ఉండాలంటే పాపం నుండి పారిపోవాలి. అది నన్ను ఏమీ చేయదండి. బాగా నాకు తెలిసిన బిడ్డ ఉన్నాడు. ఇప్పుడు మన సన్నిధికి దూరంగా ఉన్నారులే, చాలా రోజులైంది, రావట్లేదు. ఇప్పుడు ఆయన ఏమని అంటే దర్శనం చూసి, ఏమండి మీ పరిస్థితి బాగోలేదు, మీతో ఇలా ఉందండి, ఇలా ఉంటున్నారు మీరంటే, అది నన్ను ఏమీ చేయదు పాస్టర్ గారు. ఎందుకంటే నేను ప్రతిదినం ప్రార్థన చేస్తాను. ప్రార్థన తప్ప నాకు ఏది గుర్తురాదు. అసలు నేను అలాంటి ఆలోచించను. అది ఏం చేస్తుంది నన్ను అన్నాడు. దాంతో ఇప్పుడు ఉన్నాడు. అది ఏమీ చేయదు నన్ను. అది ఏమీ చేయదంటే నువ్వు అక్కడి నుంచి పారిపోతే ఏమీ చేయదు. పారిపోకుండా అక్కడే కూర్చుంటే ఊరుకోదు. అది ఎందుకు ఊరుకుంటుంది? దాని పనే నిన్ను పాడు చేయటం కదా, దాని పనే నిన్ను నాశనం చేయటం కదా. ఏసో విధులన్నా ఏం చేస్తుందండి? అన్న కూర్చేసిన గదిలో కూర్చుంటే చెప్పాలి. యేసోబు అది నన్నేం చేస్తుందండి? నేను దేవుడి బిడ్డని, ఎన్నో కష్టాలు పడి, ఎన్నో శ్రమలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, ఎంతో ప్రార్థన చేస్తేనే కానీ నాకు ఈ రాజభోగం నాకు రాలేదు. ఆ పోతే పరి ఇన్ని బాధ్యతలు నాకు అప్పగించినప్పుడు అది నన్నేం చేస్తుంది? అలా ఆవిడ నన్నేం చేస్తుంది? నన్ను అని అక్కడే కుర్చీలు చేసుకుని కూర్చుని ఉంటే తన జీవితం అంతా పాడైపోయింది. అక్కడి నుంచి పారిపోయాడని యేసోబు కొరకు రాయబడి ఉంటాయి. కొన్ని విషయాలలో క్రైస్తవుడు కొన్ని విషయాల నుండి, కొన్ని స్థలముల నుండి పారిపోవాలండి. హల్లెలూయా, ఆమేన్. చెప్పరే, జాయిగా చెప్తానే. కొన్ని స్థలాల నుండి మనం ఏం చేయాలంటే పారిపోవాలా. పారిపోతే అది పట్టేసుకుంటుంది మనల్ని. కిందట ఆదివారం వాక్యం చదివి కదా, పాపము నేనేం చేస్తాంట పట్టుకుంటుందని చదివామా లేదా? సంఖ్యాకాండం 32 అధ్యాయంలో చదివామా లేదండి? ఆ పాపం మనల్ని ఏం చేస్తుందంటే పట్టుకుంటుంది. యోసేపు అక్కడ ఉంటే పట్టుకుంటుందన్న భయం వల్లనే పారిపోయాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట కూడా, నీ యవ్వన సంఖ్యల నుండి పారిపో, పవిత్రతలో ఏమండి చదవాలి. ఎక్కడుంది? నా మీద ఉండదు. 2 తీమోతి కదా, చదవమ్మా. పారిపోము, పవిత్ర హృదయమై ప్రభువుకు ప్రార్థన చేయవాడితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. ఏటిని వెంటాడాలి చెప్పండి? ఇప్పుడు చెప్పాలి. ప్రార్థన చేయవారితో కూడి విశ్వాసము, ప్రేమ, సమాధానమును వెంటాడాలంట. అంటే ప్రార్థన చేయవారితో ఎక్కువ ఉండవని అర్థం. ఎక్కువ పవిత్రముగా, పరిశుద్ధముగా అంటే దానికి అర్థం ఏంటంటే నీతిమంతులతో నీ సహవాసము దుష్ట సాంగత్యం మంచి నడవడుకును చెడిపేస్తుంది. సామెతలో రాయబడి ఉంది. నువ్వెంత నిన్ను చెడిపోనండి, అబ్బాయి నాకు అలాంటిది ఏమి లేదంటే ఈరోజు పాడైపోయిన చాలామంది ఉన్నారు సార్. నీ సహవాసము నిన్ను బాగు చేసేదే ఉండాలంటే నీ సహవాసం ఎలాంటితో ఉండాలంట? ప్రార్థన చేయి వారితో సహవాసము, ప్రేమ, సమాధానం ఉన్నవారితో అటువంటి వాటితో నువ్వు వెంటాడాలి. అవి నీ జీవితంలో ఉండినట్లుగా చూసుకోవాలి. అలా ఉంటే మన యవ్వన స్వేచ్ఛల నుండి మనం ఏం చేస్తామంట? పారిపోతాం. అక్కడ ఉండం. పాపం చూస్తే ఉండం. పాపం మనం పిలిచినా దానికి బాయ్ చెప్పి వెళ్ళిపోతాం. ఆ స్థలం నుండి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోక హాయ్ చెప్పి దగ్గరికి వెళితే వెంటనే అది ఏం చేస్తుంది? మనం టచ్ చేస్తుంది. అంతే. టచ్ చేసామంటే అయిపోయింది జీవితం. ఈ జీవితం అంతా దేవుని కొరకు అర్పించుకుని దేవుని సన్నిధిలో ఇలా ఉంటా, అలా ఉంటే, ఇలా బ్రతుకుతే, ఇలా జీవిస్తానని ఎన్నో తీర్మానాలు. ఆ తీర్మానాలన్నీ ఒక్క క్షణంలో పోతాయి అంతే. అది నిన్ను టచ్ చేసిన క్షణంలో పోతుంది. పొద్దున అలా టచ్ చేసినా సరే ఏం చేశాడు? లాగి 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 అసలు ముట్టకుండా కాపాడుకున్నాడు. ఎంత పవిత్రమండి, ఎంత పవిత్రంగా, ఎంత నిరీక్షణ కూడా ఉంది యోసేపుకి. లేకపోతే 2 సార్లు ఐగుప్తు దేశంలో చెరకు అప్పగింపబడినా కానీ ఏం చేశాడు? చాలా జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా మారిపోయాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా.
అందుకే ప్రధానమంత్రిగా మారిపోయాడు, దేశం అంతటిని పరిపాలించే నాయకుడిగా నిలవబడ్డాడు. ఇక్కడ ఉన్న మన అందరము నాయకులుగా ఉండాలి. 10 మందికి చెప్పే స్థితి నీలో ఉండాలి. చెప్పించుకునే స్థితి నీ దగ్గర ఉండకూడదు. చెప్పించుకునే స్థితి లోకస్తుల్లో వరకు ఉంటుంది. దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా పిలువబడుతున్న మనము ఇతరులకు చెప్పే స్థితే కావాలి, ఇతరులకి చెప్పే జ్ఞానమే కావాలి. ఎందుకంటే దేవుడి బిడ్డలు సొలొమోనుకి ఏమి ఇచ్చాడు దేవుడు అంటే జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఎన్నో తీర్పులు తెచ్చాడు. ఆ రాజ్య పరిపాలనలో ఎంతో కీర్తులు పొందాడు సొలొమోను. అంటే దానికి అర్థం ఏంటంటే జ్ఞానం లేకపోయినా జ్ఞానాన్ని సంపాదించి పరిపాలించి ఎంతోమందికి తీర్పును తీర్చాడు. అంటే 10 మందికి ఒక ఉన్నత స్థానంలో నిలబడి సమాధానం ఇవ్వగలిగాడు జ్ఞానం లేని సొలొమోను. జ్ఞానం వచ్చిన తర్వాత మరి మనము ఎప్పుడు ఒకలాగేనా? ఎప్పుడు ఎవరొకరు వచ్చి ఇదేంటంటే ఇలాగ ఉంటారా, ఇలాగ జీవిస్తారా, ఇలాగ మాట్లాడతారు, ఇలా బ్రతుకుతారు అని 10 మంది వచ్చి ఉంటుంటే ఇది ఎవరికి అవమానం? అంటే నేను నమ్ముకున్న నా దేవుడికి అవమానం కాదా? నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నీ దేవుడికి అవమానం కాదా? ఇదేంటండి, నా మీద దేవుడికి ఆశలే ఉన్నాయి, బోల్డ్ ఆశలు ఉన్నాయి దేవుడికి నీ మీద. ఎన్నో ఆశలతో దేవుడు నిన్ను ఏర్పరచుకుని పిలుచుకుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు మనల్ని. నీ మీద నా మీద దేవుడికి చాలా నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాన్ని నువ్వు పాడు చేయకూడదు. పాపం నుంచి పారిపో. కనిపించకు దానికి, సెకండ్ ఇవ్వకు దానికి. సెకండ్ ఇవ్వకు ఎప్పుడు, అది ఎప్పుడు నిన్ను పలకరించిన నువ్వు దాని వైపు కూడా చూసి పలకరించక పారిపోవాలంతే. పారిపోయాడు కాబట్టి తను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఆయన కొరకు రాయబడినమాట, ఆయన ఫలించి కొమ్మని రాయబడింది. స్తోత్రం చెప్పాలి. ఆయన ఎవరండి? ఫలించి కొమ్మని రాయబడి ఉంది. ఇంకో మాట చూపించేస్తాను, ఇంకా ముగింపులోనికి వచ్చేసాను. 1 కొరింథీ రాసిన పత్రిక తీయండి అందరూ. 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. 13. దేవుడు ఏం చెబుతా ఉన్నాడు ఇంకా చివరికి ఈ మాటను మనం విందాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది చెప్పాలి. వీటిలో శ్రేష్టమైనది ఏంటి? అందుకే ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే నేను వ్యర్థున్నాను అందుకే అన్నాడు ఆయన. ఆమెను చెప్పాలి. ఇందాక అన్నాను కదా, ప్రేమ కొలన ఏముందో మనకు చెబుతానని. ఇదే అంటే నీకు విశ్వాసం ఉన్నా, నిరీక్షణ ఉన్నా, నువ్వెన్నో సాధించాలని ఉంటుంది కదా. ఎన్ని నీకున్నా ఇవన్నీ సాధించాలంటే ప్రేమ ఉండాలంటే ఆ వ్యక్తిలో. ప్రేమ లేకపోతే దీనిని ఎందుకు సాధించలేమో చెప్పనా? ప్రేమ లేకపోతే ఒక వ్యక్తిని మనం ప్రేమించకపోతే ఆ వ్యక్తి మనల్ని ఏమంటారు తెలుసా? చిచ్చి నీ బతుకు చెడ, నువ్వు నాశనం అయిపోతావు, నీ జీవితం నాశనం అయిపోద్ది, నీ బ్రతుకు నాశనం అయిపోద్ది అంటారా? అనరండి. ఎందుకని? ఆ వ్యక్తి నిన్ను ప్రేమించట్లే. నిన్నేమంటున్నారు? వారు శపిస్తున్నారు. అందుకే ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే వాళ్ళు ఏమంటారు? నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి? అసలు ప్రేమ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇదేంటండి, నా మీద ఇంత తిరగబడి ఇంత అవమానంగా మాట్లాడుతున్నా వీళ్ళ నేను ఎలా ప్రేమిస్తున్నాను అంటాం. అసలు ప్రేమ ఏమంటుందో చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందని మా వాక్యము రాయబడింది. చూడండి 13వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. 3వ వచనం. నా శరీరమును అప్పగించిని ప్రేమ లేనివాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుందంట? దీనికి అర్థం ఏంటి? అదేంటండి, నన్ను ఇష్టపడకపోయినా నన్ను ప్రేమించకపోయినా నేను ఎలా ప్రేమించాలంటే, ప్రేమ దీర్ఘకాలము. ఒక పాపిని నువ్వు పరిశుద్ధమైన వ్యక్తివని కాదన్ను, నువ్వు పరిశుద్ధుడివైన వాడే కాదన్ను. అంటే ఒక వ్యక్తి నిన్ను ప్రేమించట్లేదు ఇప్పుడు, కానీ ఆ వ్యక్తిని మాత్రం నువ్వు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అంటే, ప్రేమ దీర్ఘకాలము ఆ పాపిని క్షమించేటట్టు చేస్తుంది. అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి మీకంటే, ఒక వ్యక్తి పాపంలో ఉన్నాడండి. ఒక వ్యక్తి ఎక్కడున్నాడు?
పాపములో ఉన్నాడు. ఆ పాపములో ఉన్న వ్యక్తి ఆ రోజు పాపం చేస్తూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా? ఇలాంటి పాపం చేసే వ్యక్తి సచ్చిన శని వదిలిపోద్దని అంటాం కదా. అయితే నేను అంటాను, ఆ పాపం చేసే వ్యక్తిని నువ్వు చూస్తున్నప్పుడు అనాలంట, రోజు అంటే దీర్ఘకాలము ఏం చేస్తుంది? సహిస్తుందంటే పాపం చేయవని నువ్వు ఎప్పటికైనా నువ్వు మారతావని చెప్పాలి. మారతావనే మాట నీ నోట నుండి రావాలి. ఆమేన్. దీనిని ఏమంటామంటే, ఎంత వ్యక్తి పాపంలో బ్రతుకుతున్నా ఆ వ్యక్తిని మనం క్షమిస్తామని అర్థం. కొంతమంది అంటారు, నా వాళ్ళు కాదండి, నేను క్షమించలేను. ఎన్నాళ్ళు క్షమించను, ఎంతకాలం క్షమించను? చిచ్చి, వాక్యం అంటుంది దీర్ఘకాలము క్షమించు, దీర్ఘకాలము ప్రేమించు. దీర్ఘకాలం అంటే నువ్వు ఉన్నంత వరకు ఆ వ్యక్తిని నువ్వు క్షమించాలంట, ప్రేమించాలంట. అప్పుడు ఆ వ్యక్తి ఆ ప్రేమను బట్టి ఏమవుతారు చెప్పాలి సార్? మారుతారు. అంటే ఒక వ్యక్తి మారకపోవటానికి కారణం కూడా ఎవరో కాదు, ఇప్పుడు మనమే. ఒక వ్యక్తిలో మార్పు లేదు అంటే ఆ వ్యక్తిని నువ్వు మారు అంటే ఖచ్చితంగా ఇంకా మారడు వారు. ఏదో ఒక రోజు నువ్వు మారుతావు, ఏదో ఒక రోజు నా దేవుడు నిన్ను మారుస్తాడు, ఏదో ఒకరోజు దేవుడి సన్నిధిలో ఒక బలమైన పాత్రగా నువ్వు నిలబడతానంటే ఖచ్చితంగా ఆ మాటలు ఒక దినము తనను మారుస్తుందని ఆమె చెప్పాలి. అప్పుడు వరకు చేయాలంటే చెప్పండి, ప్రేమించాలి. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. అంటే ఒక పాపలో ఉన్న వ్యక్తిని మనము క్షమించటమే సహించటం. దానికి అర్థం ఏ రీతిగా చెప్పనా? ఫోన్ చేసి చెప్పనా? హల్లెలూయా. ఏమండి, అలా ఆయన గారు, మన జేమ్స్ గారు ఉన్నారు కదండి, ఆయన ఏం పెడతారంటే ఖైనీ పెడతారు. పాపం పెట్టిన ప్రతిసారి అంత భయంకరంగా చెప్పించా తెలిసి ఇవిడి, అమ్మో ఏదో రోజు నువ్వు మారుతావయ్యా అని అనమనండి. ఏ రోజు నా దేవుడు నిన్ను మారుస్తాడని చెప్పమానండి. ఏదో రోజు ఖచ్చితంగా నా దేవుడు నిన్ను మారుస్తాడు, ఆ పాపాన్ని విడితో నా సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అన్న, ఖచ్చితంగా మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అంతే. ఒక వ్యక్తి పాపం చేస్తున్నప్పుడు మనం ఆ వ్యక్తిని చెప్పరేంటి, ఏమనకూడదు. అలాగనకపోతే ఇంక రోజు అదే పనిగా ఉంటాడంటే ఏంటది? తిట్టకుండానంటే సహించాలంట, రోజు ముద్దెట్టుకోవాలంట. ఎక్కడ ముద్దెట్టుకుంటాం ఇలాంటి ఇలాంటిదాన్ని అంటాం మనం. మరి వాక్యం ఏమంటుందంటే చాలి, ప్రేమ దీర్ఘకాలము. అంటే నేను పూర్తిగా అర్థమయ్యే రీతికి ఇంకో వివరంగా చెప్తున్నాను. యేసయ్య నిన్ను ప్రేమించాడా లేదా? ప్రేమించాడండి. నేను పవిత్రంగా ఉన్నాను, నా మహో నువ్వు పవిత్రంగా గుండ్ల మీద వేసుకుని చేసుకుని చెప్పలేవు నేను పవిత్రంగా ఉన్నాను. ఎక్కడ పవిత్రత? నాలో కూడా పవిత్రత ఉండదు. ఒకవేళ కోపం వస్తే పవిత్రత కోల్పోతాను, తప్పు చూస్తే పవిత్రత కోల్పోతాను, నా ఎదుట ఏదైనా చూడకూడదు చూస్తే పవిత్ర కోల్పోతాను. అప్పుడు నేను పవిత్రమైన వాడిని నేను ఎలాగవుతాను? అప్పుడు దేవుడు నన్ను ఎలా క్షమించాలి? మరి క్షమించట్లేదండి దేవుడు నన్ను. రక్షణ పొందినప్పటి నుంచి ఇప్పటి నుంచి ఒకలాగా ఉన్నావు ఎట్టు నువ్వు నేను. అబ్బో ఎన్ని మార్పులు వచ్చినాయి మన జీవితంలో, చాలా మార్పులు అండి. రక్షణ పొందిన తర్వాత మన జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి. అప్డేట్ చేసుకున్నాం మనల్ని మనం. మరి ఇన్ని మార్పులు వచ్చినప్పుడు దేవుడు నిన్ను సహించట్లేదేంటి? సంపేయడేటి నిన్ను? భూమి మీద తిరగనెత్తలేదా? స్వేచ్ఛగా బ్రతకనివ్వట్లేదా? దేవుడు నిన్ను చంపేయలేదంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. చంపేయకుండా ప్రేమిస్తుంటే దానికి అర్థం ఏంటంటే, ఓ నాయన ఎప్పుడన్నా మారుతావు, నువ్వు బతుకు మార్చుకుంటావు, నీ జీవితం మార్చుకుంటావు, నీ ఆలోచన మార్చుకుంటావు, నీ విధానం మార్చుకుంటావు, వీటిలో మాదిరిగా బ్రతుకుతావు, నన్ను చూసి నా పోలిక వల్ల నువ్వు నడిస్తే ఖచ్చితంగా సత్యన దగ్గరికి వస్తావు చూస్తున్నాడు. ఓపికతో ప్రేమిస్తూ చూస్తున్నాడు. ఆమె హల్లెలూయా. దీనినే సహించటం అంటాం. నా వల్ల కాదండి, నేను సహించలేనండి, చచ్చే ఇలాంటి దానికి ఏమి ఇవ్వాలి, ఇలాంటి వాడికి ఏమి ఇవ్వాలి? ఈ వయసులో అలాంటి పని చేయకమ్మా. ఒకరికొకరు కలిసి తోడుగా ఉండాలి. సహించండి. ఒక వ్యక్తిని మనం చెప్పాలి, సహించాలి. ఆ వ్యక్తి వల్ల నీకు ఎంత బాధ కలిగినా సహించాలి, నొప్పి కలిగినా ఎలా కుదురుతుందంటే మరి యేసయ్య సహించాడు కదమ్మా నీకోసం. యేసయ్య సహించాడు మీకోసం. మేకులు కొట్టేటప్పుడు సహించలేదా అండి? నువ్వెవరు నాకు మేకు కొడుతున్నావు, తప్పు నేను చేశానట్టని అన్నాడండి? ముళ్ళ కిరీటం తెచ్చి పెట్టేటప్పుడు ఎవడో నువ్వు నాకు ముళ్ళ కిరీటం పెడుతున్నావు, తప్పు నేను చేశానా అన్నాడండి?
కాళ్ళకి మేకులు కొట్టాడా? ఎవడరా నువ్వు కాళ్ళ దగ్గర మేకు కొడుతున్నావు? తప్పు నేను చేశానా? బల్లింతో పొడిచేటాడా? ఎవడరా నువ్వు పక్కన బల్లింతో పడుతున్నావు? తప్పు నేను చేశానా అన్నాడా? ఉమ్మూసినప్పుడు ఏదే నా మీద ఉమ్మేస్తున్నావు పెట్టిరా, నువ్వేం పవిత్రమైనవాడా, నువ్వు పరిశుద్ధమైనవాడా, నా మీద ఉమ్మూస్తున్నావు పెట్టి ఎవడరా నువ్వు అన్నాడండి? తప్పు నేను చేశాను అన్నాడు. గుద్దేసినప్పుడు ఏమన్నాడు? గుద్ది ఎవరు గుద్దారు నిన్ను ప్రవచించి అన్నప్పుడు ఎవరు నువ్వు నన్ను గుద్దటానికి? ఏసునామలో నువ్వు నేనైతే ఖచ్చితంగా అంటామనమ్మ. అన్ని శక్తులు మనకే ఉంటే ఏమంటామండి? ఉమ్మూసినండి భస్వం చేస్తాం అక్కడికక్కడే, సమస్య లేదు. ఎందుకంటే తగ్గాల్సిన అవసరం లేదు, తగ్గేది లేదండి అసలు. ఎందుకు తగ్గాలి? తప్పు చేసినా పాపం చేసినా ఓరు బాబు ఏమీ చేసా అన్నీ చేస్తున్నా మనమే ఇంతలా మాట్లాడితే ఏమీ చేయని ఆయన ఎలా మాట్లాడాలి? ఆయన ఏ తప్పు చేయలేదండి, ఏ పాపం చేయలేదు, ఏమీ ఎరుగునవాడు ఆయన. ఆయనలో ఏ పాపము లేదని ఆయనే అన్నాడు. అలాంటి వ్యక్తికి నీ శిక్షలు వేస్తా ఉంటే నాకేస్తావాటి అన్ననే అన్నాడా? అనకుండా వాటన్నిటిని ఏం చేశాడంట? ప్రేమతో సహించాడంట. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేనితో సహించాడండి? ప్రేమతో సహించాడు. అన్నీ వేస్తూ ఉంటాడు. ఎందుకు సహించాడంటే నీ కోసం నా కోసం, నీ మీద ఉన్న నా మీద ఉన్న ప్రేమను బట్టి సహించాడు ఇవన్నీ కూడా. ఆమేన్. హల్లెలూయా. నీ మీద నా మీద ఆయనకి అంత ప్రేమ ఉంది కాబట్టి ఆయన అంత శిక్ష అనుభవించుచున్నప్పటికీ దాన్ని ప్రేమతో చెప్పాలండి సహించాడు. ఆమె చెప్పండి. అదే మనమైతే ఎవడన్నా తప్పు చేసి, ఇప్పుడు ఇసాక్ రాజు గారు ఏదైనా తప్పు చేసి నన్ను ఏదైనా దానికి బాధ్యతగా నన్ను నిలబడని అంటాను, అదేంటండి తప్పు చేసింది ఇసాక్ రాజు గారు అయితే నేను ఎందుకు ఉండాలి? ఓ నాయన, మనుషుల్లోనే ఇంతలాగా ఉంటుంటే పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు మనందరి పాపాలు ఆయన మీద వేసుకుని అంత శిక్ష భరించేటప్పుడు ఆయనకి ఎలా ఉండాలండి? సరేలే ఏదైంది, చనిపోయాడు పాపం, 3వ దినాలు లేచి తిరిగి వచ్చి పరిశుద్ధాత్ముడే మన మధ్యన ఉంటూ మనకు కావాల్సిన అవసరం తీస్తూ అక్కలు తీస్తూ మార్పు ఇచ్చి మార్మల్స్ ఇచ్చి రక్షణ ఇచ్చి దేవుడు సని ఇలా బ్రతకరా అంటే మళ్ళీ అప్పుడప్పుడు వంకరేసాలు వేస్తూ ఉంటే దేవుడు నా నామమున నువ్వు కూలిపోవునుగా అన్నడానికి శరత్ అయిపోతుంది మన జీవితం. అనట్లేదేటి? ఎందుకు అనట్లేదంటారా? అదేంటండి దానికి తగినట్టు ఒగ్గిడిగా నేను ఉన్నాను, ఎగ్గురాలుగా నేను ఉన్నాను అంటాం. అవునా? పెద్దలను కూర్చో ఒకసారి బలం ఏంటో తెలిసిపోద్ది, నీ విశ్వాసం నీ నిరీక్షణ ఏంటో తెలిసిపోద్ది. ఇవేమీ లేకపోయినా మనం అల్లాడి ఎగిరెగిరి పడుతున్నా కానీ దేవుడు తనకున్న ప్రేమతోటి మనకి ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు తప్పించి విడిపించి బలపరుచుతూ దినదినము నీకు కావలసిన అవసరతలు అక్కర్లు తీర్చుతూ సహిస్తున్నాడు. ఇంకా దేవుడు నిన్ను నన్నునే అంతే, దేవుడు సహిస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన గాయాలు ఇంకా ఆయన గాయాలు రేపుతూ మనము ఆయన ఇంకా బాధపడుతూనే ఉన్నాం. ఆ మేకులు తెగొట్టినాడు అనిపిస్తుంది నాకు. అసలు నువ్వే బెటర్రా నాయన. ఒకసారి మేకైతే పాపం అప్పగింపబడిపోయాడు. ఆ మేకు రోజుకు 100 సార్లు తెగొడుతున్నా. ఆ మేకు సుత్తెట్టి ఏమండి 100 సార్లు తెగొడుతూ ఉంటాం. ఆ గాయాన్ని 100 సార్లు రేపుతూ ఉంటాం. అయినా సరే వద్దు, ఆ మేకు ఇంకా నువ్వు తెగొట్టుకో అని అంటున్నాడు యేసయ్య. నువ్వు కొట్టే కొలిది ఆయన తెగొట్టే కొలిది ఇంకా కొట్టు బిడ్డ, ఇంకా ఎంత సమయం నువ్వు కొడతావో, ఎంత సమయం నన్ను బాధిస్తావో, ఎంత సమయము నువ్వు వేధిస్తావో వేధించు అని దేవుడు. దేవుడు ఒక మాట బలుగుతూ అయిపోద్దని అంటారు ప్రతి ఒక్కరు. కానీ ప్రతి ఒక్కరికి ఒక సమయాన్ని ఇస్తున్నాడు. ఆ సమయంలో తాను నిలవబెట్టుకుని ప్రభు కొరకు బ్రతికోడు గొప్పవాడు. దేవుడు నాతో మాట్లాడని అనొద్దండి. దేవుడు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మనకు మార్పు వచ్చింది, మారు మనసు వచ్చింది, రక్షణ వచ్చింది. కానీ మనమే దాన్ని నిలవబెట్టుకోక పడిపోతూ తొలగిపోతూ అల్లాడిపోతూ అడా బ్రతుకుతూ ఇలా బ్రతుకుతూ దేవుడి దగ్గర అవిధేయతలుగా మనం జీవిస్తున్నాం. అయినప్పటికీ దేవుడు నిన్ను చెప్పలే ప్రేమ దీర్ఘకాలమును ఏం చేస్తుంది? సహించుచున్నది. అందుని బట్టి దేవుడు మనలను సహిస్తున్నాడు. ఆయనని ఇంకా బాధ పెట్టేవారుగా ఉండొద్దు. నీవు అదే ప్రేమ కలుగు, విశ్వాసులకు మాదిరిగా ఉండని చెప్తున్నాడు ఇక్కడ. అంతే. తిమోతి భక్తుడికి రాస్తా అంటున్నాడు, ఇదిగో ప్రేమలో క్షమించాలి ఏమన్నాడు? మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో మాదిరిగా ఉండు. నువ్వు మాదిరిగా ఉంటే నీ సంఘం అంతా మాదిరిగా ఉంటుంది. నువ్వు ఇలా బ్రతికితే వారందరూ అలా బ్రతుకుతారు.
నువ్వు ఇలా జీవిస్తే నిన్ను చూసి మరొకరు వారు బ్రతికినప్పుడు నేను ఎందుకు బ్రతకలేనని తాను ఏం చేస్తారంట? సహించినంత ప్రేమ వారిలోను బరాయిస్తూ విశ్వాసముతో నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ప్రభు రాకడ వరకు కనిపెట్టుకుంటూ బ్రతుకుతారు. కొద్ది మాటలు నా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.